హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్యరత్న డాక్టర్ మాచాని రాఘవేంద్ర గారు. సార్తో మాట్లాడేది. నమస్తే సార్. నమస్తే సార్, డ్రై నీడ్లింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ప్రాసెస్ ఎవరిలో చేస్తాం, అంటే ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటే డ్రై నీడ్లింగ్ యూజ్ అవుతుంది, ఎవరిలో యూజ్ అవుతుంది, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. డ్రై నీడ్లింగ్ అంటే తెలుసుకుందాం ముందు. మనం ఏంటంటే చిన్న నీడిల్స్ ఉంటాయి, హెయిర్ లాగా ఉంటాయి, దానికి మెడిసిన్ ఏముండదు. జస్ట్ దాన్ని మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ పోక్ చేసి ప్రాబ్లం లోపల నుంచి క్లియర్ చేసి వెంటనే తీసేయడం జరుగుతుంది. దీన్ని డ్రై నీడ్లింగ్ అంటాం ట్రీట్మెంట్. దీనికి ఏ ఏ కండిషన్స్కి వాడతామంటే ఎనీ పెయిన్, ఏదైనా పెయిన్ మన బాడీలో, అది నెక్ పెయిన్ కావచ్చు, ఆ తర్వాత జా పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్ కావచ్చు, టెన్నిస్ ఎల్బో కావచ్చు, డిస్క్ బల్జ్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సయాటికా, హీల్ పెయిన్, వీటన్నిటికీ చేయొచ్చు. అన్నిటికీ ఎనీ క్రానిక్ పెయిన్ కు ఈ ట్రీట్మెంట్ అన్నది చాలా హెల్ప్ఫుల్, చాలా తొందరగా తగ్గించవచ్చు అనమాట. తొందరగా తగ్గించవచ్చు, ఎందుకంటే దీని రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తున్నాం కదా. అలాగా ఫస్ట్ వచ్చేప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో ఫస్ట్ టైం ట్రీట్మెంట్ అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ ఫాలో అప్ కు 3-4 టైమ్స్ రావాల్సి ఉంటుంది. 1 month లో, అది 1 week ఒకసారి కావచ్చు, 10 days కానీ 15 days కానీ, వాళ్ళ ప్రాబ్లం బట్టి నేను చెప్తాను. దాన్ని బట్టి 3-4 times, అది 1 month లో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు. సరే, ఇంకోటి డ్రై నీడ్లింగ్ గురించి ఇంకో డౌట్ ఏంటంటే, అందరికి ఒక్క పర్సన్ యూజ్ చేసింది ఇంకో పర్సన్ యూజ్ చేస్తారా అనేది అడుగుతూ ఉంటారు. అలాగేం లేదు, అది కొంతమంది భయపడతా ఉంటారు. వాళ్ళకు చేయించుకోవాలంటే కాలు నొప్పి ఉంటుంది, మడమ నొప్పి ఉంటుంది, చేయించుకోవాలంటే ఇన్ని డౌట్స్ ఉంటాయి. నీడిల్ తోటి వాడిందే వాడతారా, చేస్తారా? అలాగేం లేదు, దీని స్టెరైల్ నీడిల్స్ ఉంటాయి. ఒకరికి వాడింది ఇంకొకరికి వెంటనే దాన్ని డిస్పోజ్ చేసేస్తాం. అంతే, నీడిల్స్ అన్ని సీల్డ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ డ్రై నీడ్లింగ్ అనేది పెయిన్ తో కూడిన ట్రీట్మెంటా? ఏం పెయిన్ ఉండదండి, ఎందుకంటే చాలా చిన్న నీడిల్స్, స్కిన్ పోర్స్ లో నుంచి చేస్తాం అన్నమాట. మనకు బ్లడ్ రాదు, ఒక కట్ ఉండదు. చీమ కుట్టినట్టు ఉంటుందా సార్? చీమ కుట్టినట్టు అయితే కొంచెం అనిపిస్తుంది, కొంతమందికి అది కూడా అనిపించదు అన్నమాట. వాళ్ళ లెవెల్ ఆఫ్ పెయిన్ పర్సెప్షన్ మీద ఉంటుంది. కొంతమంది ఇంజెక్షన్ ఉన్నప్పుడు కూర్చున్నా మనకేం నొప్పి తెలియదు. అవును, అలాగ ఉంటుంది. కొంతమంది నీడిల్స్ అంటే భయం ఉంటుంది, ఇంతవరకు తీసుకొని ఉండరు. అలాంటి వాళ్ళు భయపడతారు, కానీ వాళ్ళకు కూడా ఏం నొప్పి కాదు. సింపుల్ ప్రొసీజర్, చేసుకున్న వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేఫెస్ట్ అని మాట్లాడుకుంటే సేఫెస్ట్, నో సైడ్ ఎఫెక్ట్స్, ఇమీడియట్ రిజల్ట్స్, పర్మనెంట్ క్యూర్ అలా చెప్పొచ్చు. ఎన్ని రోజులు అంటారు సార్? ఇది ఎన్ని రోజులు ట్రీట్మెంట్ నడుస్తుంది? ట్రీట్మెంట్ అంటే 4-5 times రావాలి. ఎన్ని రోజులు అని ఏముండదు, వీక్లీ వన్సా, 10 days వన్సా, అలాగా. కొంతమందికి 3rd time or 4th time కూడా తగ్గిపోవచ్చు. ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. వాళ్ళకు షుగర్, బీపీ ఉన్నా కూడా మనకేం కాదు, చేసుకోవచ్చు. ఇది సేఫ్ ట్రీట్మెంట్. అంటే షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ఏ మెడిసిన్ కూడా అంతగా ఎఫెక్టివ్ గా పనిచేయదు అంటారు. మనం ఇక్కడ మెడిసిన్ వాడట్లేదు కదా, జస్ట్ దాన్ని అంత వర్కౌట్ అవుదు అంటారు. ఇలాంటి వాళ్ళకి మన దగ్గర ఈ పెయిన్ ఎలా రిలీఫ్ వాళ్ళు తీసుకోగలరు అంటారు? అంటే ఇప్పుడు వాళ్ళకు డైరెక్ట్ గా మనమే క్లియర్ చేస్తున్నాం ప్రాబ్లమ్ ని, లోపల నుంచి ఉన్న ప్రాబ్లమ్ ని లోపలికి వెళ్ళి మనమే క్లియర్ చేసేస్తున్నాం. అప్పుడు ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది, బాగా పనిచేస్తుంది. అలా ఇంకా ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొంచెం రిటార్టెడ్ బ్లడ్ సప్లై, అంటే కొంచెం బ్లడ్ సప్లై కొంచెం తక్కువ ఉంటుంది కొన్ని ఏరియాస్, పెరిఫరీస్ కానీ అంటూ ఉంటారు. ఇది ట్రీట్మెంట్ చేసుకుంటే బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, ఇంకా ఆక్సిజనేషన్ పెరుగుతుంది, అక్కడ ఉన్న ప్రాబ్లం క్లియర్ అయిపోయి అలాగా వాళ్ళకి ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సార్, దీంట్లో మనకు సంబంధించి ఈ సయాటిక్ అన్న సార్, డ్రై నీడ్ సార్, ఈ డ్రై నీడ్లింగ్ లో మనకు సంబంధించి ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొన్ని ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇందులో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా చూడండి. ఈ ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఇది ప్యూర్ న్యాచురల్ ట్రీట్మెంట్. ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఈ ట్రీట్మెంట్ నుంచి, సైడ్ ఎఫెక్ట్స్ 0 side effects. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అంటే ఏజ్ పరంగా చూసుకుంటే, లేదంటే మంచి చిన్న పెద్ద అలా ఎవరైనా సరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. 6 years నుంచి 100 years వాళ్ళకు ఏ ట్రీట్మెంట్ ఎవరికైనా చేయొచ్చు. మా దగ్గర 80+ years వాళ్ళు కూడా, వీల్ చైర్ పైన వచ్చిన వాళ్ళు, బ్యాక్ పెయిన్, సయాటికా తోటి బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ చేసుకొని సొంతంగా లేచి నడిచారు కూడా. ఓకే, దీనిలో ఖచ్చితంగా యూజ్ అనేది ఉంటుంది, చాలా యూజ్ ఉంటుంది. ఇది వెరీ బెస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు నెల రోజులు వాళ్ళని అడ్మిట్ చేసి రీహాబిలిటేషన్ చేసి ఈ పెయిన్ తోటి ఎక్సర్సైజెస్ చేయించి, అటువంటి కేసెస్ కూడా అవన్నీ లేకుండా జస్ట్ ఈ ట్రీట్మెంట్ ద్వారా తొందరగా క్లియర్ చేయొచ్చు.
ఓకే. అంటే సార్ మనం ఒక ఎక్స్‌రే చూసి దీని గురించి చెప్తామా? ఎంఆర్ఐ స్కాన్, ఎక్స్రే, ఎంఆర్ఐ ఎంఆర్ఐ స్కాన్, స్కానింగ్ సిటీ చూసి స్కాన్ ఏంటి ప్రాబ్లమ్ అనేది ఫిగర్ అవుట్ చేస్తాము. ఫిగర్ అవుట్ చేస్తాం, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేస్తాము, ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అన్నది చూసుకొని దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్. మీకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కింద డిస్ప్లే పైన నెంబర్ ఇచ్చాము, కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు మనం మెడ నొప్పికి ట్రీట్మెంట్ చూస్తున్నాము. 1 year నుంచి సఫర్ అవుతున్నారు. మెడ నొప్పి నుంచి ఎడమ చేయికి నొప్పి వస్తూ ఉంది మెడ నొప్పి ప్రాబ్లం వల్ల. అదే సార్ ఎగ్జాక్ట్ పొజిషన్. ఇంపల్సెస్ వస్తున్నాయా? జుమ్ జుమ్ అంటుందా? ఉంటుంది. మిషన్ తోటి స్టిమ్యులేట్ చేస్తాము. SRS Center, Shri Raghavendra Sciatica and Disc Bulge Center, Dr. Machani Raghavendra, MPT Neuro Central, Kumpalli, Hyderabad. మీరు దీర్ఘకాలికంగా మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పి, సయాటికా, డిస్క్ బల్జ్ ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారా? సో డెఫినెట్గా అయితే ఎస్ఆర్ఎస్ సెంటర్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ద సొల్యూషన్ అండి. ఎందుకు అంటే వీళ్ళు ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మోస్ట్ పెయిన్లెస్ వేలో వాళ్ళు ట్రీట్మెంట్ అందిస్తారు. అండ్ ఈ ఘనత మాత్రం ఎస్ఆర్ఎస్ సెంటర్ మన ఆరోగ్యరత్న అవార్డ్ గ్రహీత మన రాఘవేంద్ర గారిదే. సో డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఒక క్లినిక్ అని చెప్తానండి. మీకు కుదిరితే ఒకసారి మీ ఫోన్లో ఓపెన్ చేసి మాచని రాఘవేంద్ర అని యూట్యూబ్లో మీరు కొడితే కనుక ఆయన ఇంటర్వ్యూస్ అన్నీ మీకు కనిపిస్తాయి. ద వే హీ ట్రీట్స్ పీపుల్, వాళ్ళ రిజల్ట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్టయితే మీకు తెలుసు కదా ఇప్పుడు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో. సో కింద వాళ్ళ నంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఇమీడియట్గా కాంటాక్ట్ అయిపోండి.